ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు కింద ఆగానే పెద్ద ఫుల్గా వర్షం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఇదిగోండి. ఎందుకు తడవడం అంటే స్పీడ్ వర్షం ఎక్కువైంది కాబట్టి అందుకే నేను ఇక్కడ నించున్నాను, సైడ్కి నించున్నాను. ఫుల్ వర్షం పడుతుంది, పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్. నేను తడవలేను, అందుకే నేను ఇక్కడ పక్క సైడ్లో నించున్నాను. మన టయానికి ఉట్టేప్పుడు అయితే ఆటోలు వస్తాయి, కానీ ఇప్పుడు టయానికి ఆటోలు కూడా రావట్లేదు. సో ఏ ఆటో వచ్చినా ఎక్కి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను బస్ కోసం వెయిట్ చేయలేను. ఎందుకంటే సాయంత్రం అయింది కాబట్టి ఫుల్ వర్షం పడుతుంది, వర్షం తగ్గదు. ఏదో శాస్త్రం ఉంది కదా ఫ్రెండ్స్, మన తెలంగాణలో సాయంత్రం వచ్చిన చుట్టాలు పోరు, సాయంత్రం వచ్చిన వర్షం పోదు అన్నట్టు. ఈ వర్షం సాయంత్రం స్టార్ట్ అయింది, 5:30 అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం 9-10 వరకు అయినా కూడా ఇలా పడే ఉంది. ఎందుకంటే మబ్బు ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫుల్ మబ్బు ఉంది, ఫుల్ పెద్ద వర్షం పడుతుంది. నేను చెట్టు కింద ఉన్నాను కాబట్టి అసలు మీకు కనపడట్లేదు. ఇదిగోండి, అందరూ ఎక్కడికక్కడ నించున్నారు, ఆటోలు కానీ ఎవరైనా కానీ అక్కడక్కడ నించున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళాక మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చాను చూడండి ఎంత తడిసిపోయేలా ఉన్నాను. ఇదిగోండి వర్షం పడి ఇక్కడ తులసి మొక్క దగ్గర ఒక అదేంటి అట్ట ముక్క లాంటిది పెట్టాను. పెడితే అదేమంటే వర్షానికి తడిసిపోయింది, కింద పడిపోద్ది, మళ్ళీ కింద పడితే ఎవరికైనా దెబ్బ తగులుతుందని ఇదిగోండి ఇక్కడ తీసి పెట్టాను. ఎందుకంటే మనం ముందుగానే అది పడుతుందని తెలిసి కూడా మనం ఉంచడం మంచిది కాదు కదా, అందుకని తీసేసిన. ఇదిగోండి మొత్తం తడిసిపోయాను, ఇప్పుడే తడిసిపోయి జస్ట్ తాళం తీసాను, ఇంటి తాళం తీసి ఇదిగోండి బ్యాగ్ అవన్నీ అక్కడ పడేసాను చూడండి. ఇదిగోండి బ్యాగు, ఇదిగోండి కవర్, కూరగాయలు తెచ్చిన కవరు అవన్నీ అక్కడే పడేశాను. ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా వర్షం పడుతుందా పడట్లేదో కామెంట్ బాక్స్లో చేయండి. మీరు కూడా తడిచిపోయారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా డ్రెస్ మార్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.